మారు మనస్సు పొందడానికట మనుషుల్ని ఏం చేస్తుందట? ప్రేరేపిస్తుందట. ప్రేరేపణ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆలోచన. ఆలోచనకు రూపం ఇస్తే అది ఒక కమ్యూనికేషన్, ఒక ఎక్స్ప్రెషన్. అర్థమైందా? ఆలోచన అంటే దెర్ ఈజ్ ఎ కంటెంట్. ఎస్, నో కంటెంట్, నో థాట్. దెర్ ఈజ్ నో థాట్. దెర్ ఈజ్ ఎ కంటెంట్, దెర్ ఈజ్ ఎ థాట్. థాట్లో, ఎవ్రీ థాట్ ప్రాసెస్లో కంటెంట్ ఉంటుంది. మస్ట్ బి దెర్ ఈజ్ ఎ కంటెంట్. ఎందుకు నేను ఆ విషయాన్ని చెప్తున్నానంటే, అక్కడ ఏదో ఒకటి, అది చెడు కానీ మంచి కానీ ఉన్నప్పుడే దాన్ని ఏమంటాం? ఆలోచన అంటాం. ఏమీ లేని ఎంటీ పేపర్లో ఏం చదవగలం మనం? ఎంటీ పేపర్లో ఏమైనా చదవగలమా? దాన్ని ఎంటీ పేపర్ అని అంటాం. ఎంటీ పేపర్ అని ఎందుకు అంటున్నాం? అందులో ఏమీ లేదు. నేను నీకు ఒక ఆలోచన చెబుతున్నా, చెడ్డది కానీ మంచిది కానీ, అంటే దెర్ ఈజ్ ఎ కంటెంట్. అందులో ఎసెన్స్ ఉంది, ఏదో ఉంది, సబ్జెక్ట్ ఉంది. దెర్ ఈజ్ ఎ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ మైండ్లోకి వెళుతున్నప్పుడు నిన్ను ఏమని ప్రేరేపిస్తుంది అది? మారు మనస్సు పొందమని ప్రేరేపించే మాట, ఆయన స్వరము నీకు వినిపింపజేస్తున్నాడు. అందుకే లోకంలో ఉన్న అన్యులతో కూడా దేవుడు తనదైన శైలిలో మాట్లాడగలడు. మనస్సాక్షి అన్నాడు. అందుకే అదట మనకి మాట్లాడడం లేదా కమ్యూనికేట్ చేయడం అనగానే మీరు అందరూ అనుకోవచ్చు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నట్టుగా అనుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు, నేను వేదిక మీద ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను, మీరు నా భాష నన్ను చూస్తూ నేను ఏం మాట్లాడుతున్నానో వింటున్నారు. ప్రతిదానికి ఇదే ప్రాసెస్ అనుకుంటారా? నో. మాట్లాడటానికి మనకి తెలిసే చాలా పద్ధతులు ఉన్నాయి. మనకి తెలిసే మాట్లాడడానికి ఏమున్నాయి? చాలా పద్ధతులు ఉన్నాయి.